కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ మరియు పార్లమెంట్ సంబంధించిన మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తం 9 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 8 ఈవీఎం సంబంధించిన ఒక 9 కౌంటింగ్ హాల్, ఒక హాల్ పోస్టల్ బ్యాలెట్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్న 3 సెగ్మెంట్స్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం. అక్కడ అదే డిస్ట్రిక్ట్లో 3 డిఫరెంట్ లొకేషన్స్లో టేకప్ చేయడం జరుగుతుంది. ఒకే లొకేషన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. రంపచోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పార్లమెంట్ అరకు పీసీ సంబంధించిన చూస్తే మొత్తం 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి. 3 కౌంటింగ్ లొకేషన్లు మన దగ్గర ఉన్న లొకేషన్లో 4 అసెంబ్లీస్, ఒక సెకండ్ లొకేషన్ పాడేరులో 2 అసెంబ్లీస్ అండ్ రంపచోడలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 14 టేబుల్స్ అప్రూవ్ అయినాయి. సో ఈవీఎం కౌంటింగ్కి 14 టేబుల్స్లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ కూడా 14 టేబుల్స్ ఉంటాయి. రంపచోడవరం ఒకటి హై నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉండడంతో 20 టేబుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. సో రంపచోడవరం ఒక దానిలోనే 20 టేబుల్స్ ఉంటాయి. 20 టేబుల్స్ పైన ఈవీఎంస్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. దీనిలో పాల్గొండలో 1,46,781, కురుపం 1,52,450, పార్వతీపురంలో 1,48,504, సాలూరులో 1,56,000. ఇవన్నీ వార్డ్ నంబర్స్ ఉన్నాయి. సో మొత్తం వరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 11,45,426 ఓట్స్ పోల్ అయినాయి. మనకి ఆ రోజు మార్నింగే టేబుల్ దగ్గర ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా ఎక్స్ట్రా విజయనగరం జిల్లా నుంచి 56 మందిని తీసుకొని ఇవ్వడం జరిగింది. సో ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్. తర్వాత ప్రతి కౌంటింగ్ హాల్లో జనరల్ అబ్జర్వర్ని అసిస్ట్ చేయడానికి 2 మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. వాళ్ళు కౌంటింగ్ ట్యాబులేషన్ సరిగా జరుగుతుందా లేదా, ప్రత్యేకంగా ర్యాండమ్గా ఏమైనా సియు అబ్జర్వర్ గారు ర్యాండమ్గా చెక్ చేయాలి అనుకుంటే అబ్జర్వర్ గారిని హెల్ప్ చేస్తారు. సో మొత్తం దాదాపు 190 మెంబర్స్ మైక్రో అబ్జర్వర్స్ని అపాయింట్ చేయడం జరిగింది రిజర్వ్తో సహా. 442 ఇవి ఫెసిలిటేషన్ సెంటర్లో కాస్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ 21,462. ఇవే కాకుండా మొత్తం ఇప్పటి వరకు 1165 1165 సర్వీస్ ఓటర్స్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న సర్వీస్ ఓటర్స్ నుంచి మొత్తం మనకి రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. సో అంతా కలిసి చూస్తే 22,627 22,627 పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు వరకు మనకి రిసీవ్ చేయడం జరిగింది. వీటి అన్నింటినీ ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీలోనే అడ్మిన్ బ్లాక్లో 2nd ఫ్లోర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 20 టేబుల్స్ ప్లస్ 20 అడిషనల్ ఏఆర్ఓస్కి కూడా నియమించడానికి అనుమతి ఇచ్చింది. సో 20 టేబుల్స్లో ఈ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8కి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికంటే తర్వాత 30 మినిట్స్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ఇనిషియల్ సెగ్రిగేషన్ కౌంటింగ్కి అరౌండ్ 2.5 to 3 hours ఫర్ పోస్టల్ బ్యాలెట్. సో కాబట్టి 11కి యాక్చువల్ పోస్టల్ బ్యాలెట్ క్యాండిడేట్ వారీగా కౌంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక రౌండ్లో 500 టేబుల్స్ చొప్పున ఒక రౌండ్లో మేము 10,000 పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయగలుగుతాము. 2 roundsలో 20,000 కౌంట్ అయిపోతాయి. తర్వాత సెకండ్ కౌంటింగ్కి 2 hours ఒక రౌండ్కి తీసుకుంటాము. సో 11 నుంచి ఇంకా 2 rounds 2 hours తీసుకుంటే దాదాపు మధ్యాహ్నం 3 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యి ఆస్కారం ఉంటుంది. మొత్తం ఈవీఎంస్లో ఉన్న బోర్డ్స్ గురించి మాట్లాడితే మొత్తం మన అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 11,45,000. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.